హలో, నేను మీ డాక్టర్ ఏవంసి కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. నేను ఇప్పుడు చాలా మంది కామన్గా ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళకి కామన్గా చెప్పే పెయిన్ ఏంటంటే ఈ బొటన వేలు బాగా నొప్పి వస్తుందండి, బొటన వేలు మడత పెడితే నొప్పి వస్తుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ బొటన వేలు నొప్పి ఏంటి, అసలు దేని వల్ల వస్తుంది? సో ఈ బొటన వేలు నొప్పి మోస్ట్ కామన్ గా డి కుర్వాన్స్ టీనోసైనోవైటిస్ అనే దాని వల్ల వస్తుంది. సో ఈ టీనోసైనోవైటిస్ అంటే ఈ బొటన వేలు కదలటానికి మనకి ఇటువైపు 2 టెండాన్స్ ఉంటాయండి. అబ్డక్టార్ పొల్సిస్ లాంగస్, ఎక్స్టెన్సార్ పొల్సిస్ బ్రెవి అని ఒక 2 టెండాన్స్ ఉంటాయి. అంటే మన ఈ చెయ్యిని ఇలా పక్కకంటానికి, ఇలా పైకి లేపడానికి ఆ టెండాన్స్ మనకి ఉపయోగపడుతుంది. సో ఈ టీనోసైనోవైటిస్ అంటే ఆ టెండాన్ చుట్టూ ఒక చిన్న పొరలాగా ఉంటుందండి. సో ఆ పొర ఈ టీనోసైనోవైటిస్ వచ్చిన పేషెంట్స్ లో ఆ పొరకి ఇన్ఫెక్షన్ రావటం, లేకపోతే ఆ పొర కొంచెం టైట్ అయిపోయి ఆ టెండాన్స్ నొక్కేయటం జరుగుతూ ఉంది. డి కుర్వాన్స్ టీనోసైనోవైటిస్ రావడానికి రీజన్స్ ఏంటి? సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇవి టీనోసైనోవైటిస్ రావడానికి రీజన్స్ ఏమి ఉండవండి. ఇడియోపతిక్ గా వచ్చేస్తుంది, అంటే పెద్ద రీజన్ ఏమి ఉండదు, రీజన్ లేకుండానే పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అండ్ కొంతమంది డయాబెటిక్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఈవెన్ ఇప్పుడే డెలివరీ అయిన మదర్స్ లో కూడా ఎక్కువగా డి కుర్వాన్ టీనోసైనోవైటిస్ చూడటం. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా డెలివరీ అయినప్పుడు ఇంట్లో ఉండే మన మదర్స్ కానీ వాళ్ళు రెగ్యులర్గా బేబీని ఎత్తుకోవటం, ఇలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళలో కూడా టీనోసైనోవైటిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుందండి. టీనోసైనోవైటిస్ వచ్చింది, పెయిన్ స్టార్ట్ అయింది, తర్వాత ఏం చేయాలి? సో నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టీనోసైనోవైటిస్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ థంబ్ ఏ బొట్టం వేలికి అయితే నొప్పి ఉందో దానికి కొంచెం రెస్ట్ ఇచ్చేస్తే, అంటే రెస్ట్ ఇవ్వటం అంటే ఏదైనా ఇలా చేతులతో క్యారీ చేయటం కానీ, ఇలా పిక్ చేయటం కానీ వెయిట్స్ని అలా చేయకుండా ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో ఇట్ విల్ టేక్ 1 month to 2 months లో దానంతా అదే పెయిన్ తగ్గుతుందండి. ఒకవేళ మనం 1 month వెయిట్ చేసినా పెయిన్ తగ్గట్లేదు అనుకుంటే కొంతమందిలో లోకల్ గా స్టీరాయిడ్ అనేది ఇస్తాం. టెండాన్స్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో ఆ టెండాన్స్ చుట్టూ కొంచెం స్టీరాయిడ్ అనేది ఇస్తాం. ఇంకా స్టీరాయిడ్ ఇచ్చినా తగ్గలేదు, ఇంకా పెయిన్ అలానే పర్సిస్ట్ అవుతుంది అంటే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మేనేజ్మెంట్ గా అక్కడ చిన్నగా టెండాన్స్ దగ్గర స్కిన్ ఓపెన్ చేసి ఆ టెండాన్ పైన షీత్ ఏదైతే వాప్ వచ్చిందో లేకపోతే టైట్ అయిపోయిందో దాన్ని కట్ చేసి ఓపెన్ చేస్తామండి. అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, ఆల్మోస్ట్ 99% పీపుల్లో ఆ సర్జరీ చేసిన తర్వాత పెయిన్ అనేది తగ్గిపోతుంది. అండ్ అది ఎఫెక్ట్ కూడా ఇమీడియట్ గా సర్జరీ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి మీకు ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుందండి. టీనోసైనోవైటిస్ వచ్చిన పేషెంట్స్ ఎర్లీగా డయాగ్నోస్ చేసి రెస్ట్ ఇవ్వటం, రెస్ట్ ఒకవేళ పని చేయలేదు అంటే నెక్స్ట్ స్టెప్ గా కార్టికోస్టీరాయిడ్స్, అప్పటికి పని చేయలేదు అనుకున్నప్పుడు ఫైనల్ స్టెప్ సర్జరీకి వెళ్ళాలి. సో టీనోసైనోవైటిస్ అనేది వెరీ కామన్ గా చూస్తామండి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దానంతా అదే సెల్ఫ్ రిమిటెంట్, దానంతా అదే తగ్గిపోతుంది పెయిన్. గివెన్ దట్ మనం దానికి సఫిషియంట్ రెస్ట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఆల్మోస్ట్ 60 to 70% పీపుల్లో ఎటువంటి ఇంటర్వెన్షన్ లేకుండానే పెయిన్ అనేది తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.